పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోదికరకవలస గిరిజన గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, దేవాలయ అభివృద్ధి పనులను ప్రాధాన్యంతో చేపడతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగితాలు అన్ని రెడీ చేసాం. మీరందరూ సంతకాలు పెట్టిస్తే గుడి ఆల్రెడీ రెడీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇవి తీర్మానాలు కూడా చేసిన అయిపోయింది. కాగితాన్ని తీర్మానాలు కూడా చేసాం. ఓకేనా? మీరు అందరూ సంతకాలు పెట్టి మన రమాకారి మన కాగితాలు నేను తీసుకెళ్ళి తిరుమల దేవస్థానం ద్వారా మనం అది మీ అందరికి కూడా చేసి పెడతాను. మీరందరూ కూడా ఆ కాగితాలు సంతకాలు పెట్టి ఇవ్వండి. మన లక్ష్మణ కూడా కూర్చుంటాడు ఇక్కడ. మొత్తం వీళ్ళందరూ కూర్చొని యుగంధరు లక్ష్మణ కూర్చొని మీతో మొత్తం సంతకాలు పెట్టిస్తారు. ఇది ఒకటి. అలాగే మీరు సీసీ రోడ్లు అడిగారు యుగంధర్ గారు. ఖచ్చితంగా సీసీ రోడ్లు ఇస్తాము, వాటర్ కూడా ఇస్తాము.